అయితే మనకు తెలియని ఒక విషయాన్ని యూదులు నమ్ముతున్నారు. మనం ఎప్పుడూ కూడా ఆలోచించని ఒక విషయానికి యూదుల దగ్గర సమాధానం ఉంది. ఏదెను తోటలో సర్పం మాత్రమే మాట్లాడినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యూదుల ప్రాచీన పండితులు వారి వ్యాఖ్యానాల్లో ఒక మాట అంటారు. అదేంటంటే, ఏదెను తోటలో పాపం ప్రవేశించక ముందు జంతువులకు మనుషులతో మాట్లాడే శక్తి ఉండేదని. మీరు విన్నది నిజమే. ఆదాము అవ్వలు జంతువులతో మాట్లాడేవారని, వాటి భాషను అర్థం చేసుకునేవారని వారి నమ్మకం. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో అందును బట్టి జంతువులు మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయాయని యూదులు వ్యాఖ్యానిస్తారు. అదొక పరిపూర్ణ లోకం. అక్కడ మనిషికి జంతువులకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవు. అంటే అపవాది మాట్లాడే సర్పాన్ని వాడుకున్నాడు. ఏదైనా తోటలో అంతటి సహజమైన వాతావరణం ఉండడం వలన సర్పం మాట్లాడడం అవ్వకి వింతగా కొత్తగా అనిపించలేదు. సర్పం మాట విని ఆజ్ఞను అతిక్రమించింది. ఒకప్పుడు ఏదేనులో సహజంగా ఉన్నదాన్ని ఇప్పుడు మనం టెక్నాలజీతో అనుకరిస్తున్నాం, ఇమిటేట్ చేస్తున్నాం. అంటే మనం ఏదేను తోట దగ్గరికి మళ్ళీ వెళ్ళబోతున్నామా అనిపిస్తుంది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. పూర్వం ఎలాంటి తరాలలో లేని విధంగా జంతువులను మాట్లాడించే టెక్నాలజీ మనమే ఎందుకు చూస్తున్నాం? ఒక 100 ఏళ్ల క్రితం లేని ఏఐ మన తరమే ఎందుకు చూస్తుంది? చనిపోయిన మనుషులు బ్రతికి ఉన్నట్టు చూపిస్తుంది. ఉనికిలో లేని మనుషులను ఉనికిలో ఉన్న వారిగా చేస్తుంది. అనగా మళ్లీ వాళ్ళు బ్రతికి ఉన్నట్టు చూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో అంత్యదినాలలో సమాధులు తెరవబడి జీవం పొందుకుంటారని చెప్పబడింది. ఈ విషయాన్ని గురించి మరింత వివరంగా ఈ వీడియోలో చూసాం. ఈ వీడియో చూడండి. ఏఐ టెక్నాలజీ ఒక ఫేక్ లైఫ్ ని సృష్టిస్తుంది. జంతువుల మధ్య ఫేక్ భాషలు కలగజేస్తుంది. అయితే ఇవన్నీ ఒకప్పుడు భూమి మీద ఉన్నవే, కొత్తగా కలిగినవి కాదు. ఒకప్పుడు ఉన్నదాన్నే టెక్నాలజీ మనకు గుర్తు చేస్తుంది. ఇక్కడే మనం బైబిల్ చెప్పే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. దేవుడు ఈ భూమిని మళ్లీ ఒక పరిపూర్ణమైన స్థితికి తీసుకువస్తానని వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-9 వచనాలు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన తన పిల్ల చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండియున్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆలోచించండి. ఒకదానికొకటి శత్రువులైన జంతువులు కలిసిమెలిసి ఉండే శాంతియుత ప్రపంచం ఒకప్పుడు ఎక్కడ ఉంది? ఏదేనులో ఉంది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఏం చేస్తుందో చూసారా? జంతువులు కలిసి ఉన్నట్టు, తింటున్నట్టు, పార్టీ చేసుకుంటున్నట్లు చూపిస్తుంది. భవిష్యత్తులో జరగబోతున్న కార్యాన్ని మనం టెక్నాలజీ ద్వారా చూస్తున్నాము అనడానికి ఇదొక ఉదాహరణ. అంటే ఈ టెక్నాలజీ మనకొక విషయం జ్ఞాపకం చేస్తుంది. తిరిగి మరలా మనం ఏదైనా తోట దగ్గరకు వెళ్ళబోతున్నాం.